మనం ప్రీవియస్ వీడియోలో ఏ విధంగా క్రియేట్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు జీమెయిల్ యొక్క ఓవర్వ్యూ చూద్దాం ఒకసారి, ఎలా కనపడుతుంది ఏంటి అనేది. ఇక్కడ చూసుకున్నట్టయితే సెర్చ్ బాక్స్ కనపడుతుంది, తర్వాత వచ్చేసి రూబిక్స్ క్యూబ్ ఒకటి కనపడుతుంది, తర్వాత ఇది మనకు వచ్చిన ఇన్బాక్స్, ఇందులో ప్రైమరీ, సోషల్, ప్రమోషన్స్ అనే ట్యాబ్స్ కూడా కనపడుతున్నాయి. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇన్బాక్స్, స్టేటస్, న్యూస్ అని చెప్పి మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా కనపడుతున్నాయి. ఫస్ట్ సెర్చ్ బాక్స్ అంటే ఏంటంటే, మనకి వచ్చిన మెయిల్స్లో మనం అన్నీ కూడా వెతకాలి అనుకుంటే మనకి సెర్చ్ మెయిల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకా ఆప్షన్స్ కూడా కనపడుతూ ఉంటాయి మనకి. ఫ్రమ్ టు సబ్జెక్ట్, వాళ్ళు మీరు ఏదైనా సబ్జెక్ట్లో ఎస్ఈఓ అని పెట్టారనుకుందాం, ఎస్ఈఓ సబ్జెక్ట్ మీద ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఎస్ఈఓ పెట్టి సబ్జెక్ట్ :SEO. ఓకే, లేదు ఫ్రమ్ ఎక్కడి నుంచి, టు ఎవరికి, తర్వాత హ్యాజ్ ద వర్డ్స్. సో మన యొక్క డిస్క్రిప్షన్లో ఏదైనా కంటెంట్ మ్యాచ్ అయ్యేటట్టుంటే అది, డస్ నాట్ హ్యావ్, తర్వాత వచ్చేసి సైజ్. సో వాళ్ళ ఇమేజెస్ కానీ ఏమన్నా అన్నట్టయితే గ్రేటర్ దాన్ 5 MB ఉన్న ఇమేజెస్, 5 MB ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా మనం చెక్ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. డేట్ విత్ ఇన్ 1 day, లేకపోతే 1 week, లేకపోతే 1 year, ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. లేకపోతే మనకి ఇక్కడ డేట్ విత్ ఇన్ అని చెప్పి మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత వచ్చేసి సెర్చ్ ఆల్ మెయిలా, లేకపోతే ఇన్బాక్స్లో ఉన్నావా, స్టేర్డా, సెంట్ మెయిలా, డ్రాఫ్ట్స్, చాట్స్ అని చెప్పి కూడా మనకి ఇక్కడ కనపడుతున్నాయి. ఓకే, తర్వాత మనకి హ్యాజ్ అటాచ్మెంట్, డోంట్ ఇంక్లూడ్ చాట్స్. ఓకే, తర్వాత వచ్చేసి క్రియేట్ ఫిల్టర్. సో మనం కావాలనుకుంటే మార్క్ యాజ్ రీడ్, స్టేర్ ఇట్. సో ఇవన్నీ కూడా మనకి సెర్చ్ ఫీచర్స్గా యూజ్ అవుతున్నాయి. చూడండి, ఇక్కడ నేను నా ఇన్బాక్స్లో వచ్చేసి సెర్చ్ మెయిల్లో డేటా సైన్స్ అని ఉన్న మెయిల్స్ అన్నిటిని వెతకాలనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే అన్నిటినీ సెర్చ్ చేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. తర్వాత గ్రాఫ్స్లో ఉన్నవి ఇవన్నీ కూడా కనపడుతున్నాయి. నాకు డేటా సైన్స్ అని చెప్పి ఏవైతే సెంట్ బాక్స్లో ఉన్నాయో, ఆల్ మెయిల్ కాకుండా సెంట్ మెయిల్లో డేటా సైన్స్ అని, హ్యాజ్ ద వర్డ్స్, డేటా సైన్స్ అని ఉన్నాయో అవన్నీ సెర్చ్ చేయాలనుకుంటున్నాను. డేట్ విత్ ఇన్ 1 year, 6 months నుంచి డేటా సైన్స్ మీద నేను ఏదైతే మెయిల్స్ సెండ్ చేశానో ఆ మెయిల్స్ అన్ని చూడాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈజ్ సెంట్ డేటా సైన్స్. ఇక్కడ మొత్తం మనం లాస్ట్ 6 months నుంచి డేటా సైన్స్ అని చెప్పి మనం సెండ్ చేసిన ఈమెయిల్ ఐడి, సెండ్ చేసిన డేటా అంతా కూడా మనకు కనపడుతుంది. ఓకే, తర్వాత వచ్చేసి సో ఇక్కడ ఫిల్టర్లో గ్రేటర్ దాన్ 10 MB ఉన్న ఫైల్స్ అన్ని ఆల్ మెయిల్స్లో ఏమైనా ఉన్నాయేమో సెర్చ్ చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా 10 MB కన్నా ఎక్కువ ఉన్న ఫైల్స్. చూడండి, ఈ ఫైల్స్ అన్ని 10 MB కన్నా ఎక్కువ ఉన్నాయి, అందుకని ఇవన్నీ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి అనమాట. ఈ విధంగా మీరు సెర్చ్ మెయిల్ ఆప్షన్ని బాగా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా డేట్ విత్ ఇన్, సెర్చ్ ఆల్ మెయిల్స్, యాజ్ అటాచ్మెంట్ ఉన్న, నాకు అటాచ్మెంట్ అయిన ఈమెయిల్ ఐడీస్ మాత్రమే సెర్చ్ చేయాలనుకుంటున్నాను ఆల్ మెయిల్స్లో. సో చూడండి, ఇక్కడ అన్నిటికీ అటాచ్మెంట్స్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఓకే, తర్వాత ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి రూబిక్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది, సపోర్ట్, హెల్ప్, ట్రైనింగ్, అప్డేట్స్, సెండ్ ఫీడ్బ్యాక్ అనే ఆప్షన్స్ కనపడుతున్నాయి. తర్వాత మనకి రూబిక్స్ క్యూబ్స్ ఇలా మనకి జీమెయిల్, గూగుల్ తోటి అటాచ్ అయ్యి ఉన్న యాప్స్ అన్నీ కూడా, అంటే యాప్స్ అని కనబడుతున్నాయి. అకౌంట్, సెర్చ్, మ్యాప్స్, యూట్యూబ్, పే, గూగుల్ పే, న్యూస్, జీమెయిల్, ఇవన్నీ కూడా గూగుల్ యొక్క యాప్స్. తర్వాత ఇంకా మోర్లో చూసుకున్నట్టయితే జామ్ బోర్డ్ అని, కలెక్షన్స్ అని, ఇవన్నీ కూడా గూగుల్కి సంబంధించిన ప్రోడక్ట్స్. సో జామ్ బోర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి జామ్ బోర్డ్ అప్లికేషన్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ సెర్చ్, మనం ఎప్పుడన్నా జీమెయిల్ నుంచి సెర్చ్లోకి వెళ్ళిపోవాలంటే సెర్చ్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా సెర్చ్కి వెళ్ళిపోవచ్చు, లేదు ఆ యూట్యూబ్కి వెళ్ళాలంటే యూట్యూబ్కి వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, రైట్. తర్వాత ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించిన సెర్చ్లో నేను ఆల్ఫాబెటిక్ ఇంక్ అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఆల్ఫాబెటిక్ ఇంక్ అంటే ఈ గూగుల్ యొక్క పేరెంట్ కంపెనీ. ఇవన్నీ కూడా లారీ పేజ్ 2015లో నుంచి ఇప్పుడు వరకు అతనే ఉన్నాడు. రెవెన్యూ వచ్చేసి ఇవన్నీ కూడా గూగుల్కి సంబంధించిన సబ్సిడరీస్
ఈ ABC.xyz యొక్క అంటే ఆల్ఫాబెటిక్ లింక్ పేరెంట్ కంపెనీ అన్నిటికీ, అంటే గూగుల్కి కానీ గూగుల్ మ్యాప్స్కి కానీ, ఓకే. అలాగే ఇంకా చూడండి, ఇంకా సబ్సిడరీస్ వెరిఫై కానీ ఎక్స్ క్యాల్కో వే టు సేల్, సో ఇంకా అన్నీ మనం సబ్సిడరీస్ని చూసుకోవచ్చు. సో గూగుల్ గ్రీన్, గూగుల్లో మనకు తెలియని అప్లికేషన్స్ కూడా చాలా ఉన్నాయి గూగుల్కి సంబంధించి. ఇవన్నీ కూడా లారీ పేజ్, అదే గూగుల్ యొక్క సబ్సిడరీస్, ఇవన్నీ ఆల్ఫాబెట్ యొక్క సబ్సిడరీస్. సో ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చు. తర్వాత చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఇన్బాక్స్ అని ఉంది కనుక ఇన్బాక్స్లో మనకి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ ట్యాబ్స్ వల్ల యూజ్ ఏంటి, ట్యాబ్స్ని ఏ విధంగా డిలీట్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.